హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ రోజు పానీపూరి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ పిల్లలకి హాఫ్ డే స్కూల్ 10:30 వరకే, అందుకే పిల్లల కోసం అనేసి ఈ రోజు నేను పానీపూరి చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకే ఇక మీకోసం కూడా ఒక వీడియో తీసి పెడదాం అనేసి వీడియో తీస్తున్నా ఫ్రెండ్. మా వీడియోకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇవి బఠానీలు, ఈ బఠానీలు మాత్రం ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఆలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇవి ఒక 4 విజిల్ ఉడకబెట్టుకొని తర్వాత ఆలు అవి రెండు కలిపి ఉడకబెట్టుకోవాలి. అందుకే నేను ముందుగానే ఒక 4 విజిల్ మాత్రం ఇవి బఠానీలు ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ ఆలుతో సహా ఉడకబెట్టుకుందాం. ఇవైతే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ లోపు మనం పానీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. పానీ కోసం అనేసి ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 చిన్న చిన్న ముక్కలు, అల్లం, కొత్తిమీర, పుదీనా, కొంచెం హాఫ్ కట్ట కొత్తిమీర, పుదీనా పానీ కోసం అనేసి ఇవి రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి పానీ కోసం ఇలా మిక్స్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా మెత్తగా మిక్స్ పట్టుకుంటే మనం జల్లెడ పట్టేటప్పుడు కొంచెం ఎక్కువ వేస్టేజ్ పోకుండా పనికి వస్తుంది. ఈలోపు ఒక 2 చింతపండు ఇంత నానబెట్టుకోవాలి ఫ్రెండ్. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఇది నానిపోయింది మంచిగా. రెడీ చేసుకుందాం అనుకుంటామో ఇందులో ఇది కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టిన దాన్ని ఇలా కడిగేసుకొని వాటర్ పోసుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టిన చింతరసం కొంచెం తీసి అందులోనే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే కావలసినంత వాటర్ పోసుకొని దానికి వడపోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పెద్దగా ఉండిపోతుంది కదా, అందులో మెత్తగా మిక్సీ పట్టలేదు, అందుకే ఇది కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికి 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్ కి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. పానీపూరి మసాలా ఒక 1/2 టీ స్పూన్ పానీపూరి మసాలా. ఇంతే ఫ్రెండ్స్, పానీ రెడీ అయిపోతుంది. మా పానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. మా పానీ మాత్రం సూపర్ గా రెడీ అయింది. ఇప్పుడు మనం పూరి రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. హాయ్ గైస్, పూరి అయితే స్టార్ట్ చేసుకుంటున్నా. ఈ పూరి ప్యాకెట్ 40 రూపీస్ బయట దొరుకుతుంది ఫ్రెండ్స్. మామూలుగా ఇక అలా చేయడం లేట్ అవుతుంది కాబట్టి ఇలాంటి ప్యాకెట్లు తెచ్చుకొని ఎప్పుడైనా చేసుకోవాలంటే మేము ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలాంటి ప్యాకెట్లే తెచ్చుకొని చేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉబ్బిపోతాయి. ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో. అనుకరగా సరిగ్గా హాయ్ గైస్, పూరి అయితే రెడీ అయిపోయింది. మాకైతే ఇన్ని పూరీలు సరిపోతాయి అనేసి చేసుకున్నాం ఫ్రెండ్స్. పూరి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పానీపూరి మసాలా రెడీ చేసుకున్నాం. మన ఆలు అయితే ఉడికిపోయినాయి గైస్. ఆలు అయితే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి బఠానీలు, దీనికి మసాలా కలిపేద్దాం. మాట్లాడడం రాదు ఫ్రెండ్స్, ఏదైనా తప్పుగా ఏదైనా మాట్లాడడం రాకపోతే క్షమించండి.
ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఎప్పుడు ఇలా వీడియోస్ ఏం చేయలేదు. అందుకే తొందరగా మాట్లాడడం, మంచిగా మాట్లాడడం రాదు, ఏమనుకోకండి గైస్. ఇందులో మసాలా కలిపేద్దాం. రుచికి సరిపడా ఉప్పు కొంచెం చూసే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇవి ఉడకబెట్టినప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసాను, అందుకే కొంచెమే వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ అందులో వేయకపోతే కొంచెం చూసేసుకోండి. కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా కారం, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, కొంచెం పానీపూరి మసాలా ఒక పావు టీ స్పూన్ మందం, ఒక పావు టీ స్పూన్ మందం ధనియాల పొడి. మనం పానీపూరిలో మిక్సీ పెట్టాం కదా ఫ్రెండ్స్, ఇందులో ఇవి జల్లెడ పెట్టాం కదా, అవి కొంచెం ఒక అర టీ స్పూన్ మందం ఇది వేసుకోండి. ఇది వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, అంటే ఫ్రెండ్స్ అయిపోయింది. ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూపించిన విధానంగా ఇది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. అంతా పానీపూరి మసాలా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే, ఎక్కువ ఏం వేయకండి. ఇందులో కొంచెం మనం పానీ కలిపాం కదా ఫ్రెండ్స్, ఇది కొంచెం పానీ ఇందులో కొంచెం పోసుకొని కలుపుకోండి. సూపర్. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే ఇంకా ఎక్కువ ఏమి వేయకండి, అంతే చాలు. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇలాగే ఫ్రెండ్స్ చేసుకునేది. దీనికంటే ఎక్కువ శ్రమ ఏం అవసరం లేదు. చాలా సింపుల్ మెథడ్ అండి. ఇలాగే చేసుకోండి మీరు. మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఓకే, బాయ్ బాయ్.